హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. వెళ్ళాలా వద్దా అని బద్ధకంగా కిందకొచ్చి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాను. వర్షం పడింది, క్లైమేట్ అయితే చల్లగా ఉండింది. ఇంకా చాలా రోజుల తర్వాత నేను ఢిల్లీలో ఉన్న ఒక సండే మార్కెట్కి వెళ్తున్నాను. వచ్చిన కొత్తల్లో ప్రతి వీక్ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో ఈ మధ్య ఇంకా వెళ్ళలేక చాలా మంత్స్ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా షాపింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆన్లైన్ షాపింగ్ ఒక పక్క, బయట షాపింగ్ ఒక పక్క, ఇంకా తిరిగేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత సండే మార్కెట్కి బయలుదేరాను. మన సబ్స్క్రైబర్ ఒకరు సండే మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియోని కూడా పెట్టమని అడిగారు అనమాట. ఇంకా నేను కూడా వెళ్ళి చాలా రోజులైందని వచ్చేసాను. సో మార్కెట్ దగ్గరికి చాలా ఎర్లీగా వచ్చేసాను, ఎందుకంటే మనం తిరిగి వెళ్ళేసరికి టైం పడుతుంది. మా వాళ్ళని కూడా అందరిని ఇంట్లో వదిలేసి నేను ఒక్కదాన్ని బైక్ వేసుకొని వచ్చాను అనమాట. చాలా దగ్గర 2 కిలోమీటర్స్ కూడా ఉండదు మాకు. సో అక్కడ బండి ఒక పక్కన పార్క్ చేసేస్తాము. అప్పటికే ఈరోజు క్లైమేట్ చల్లగా ఉంది కదా, జనాలు అందరూ బాగా వచ్చారు. సో మా బండిని ఎక్కడున్నా గుర్తుపట్టేయచ్చు. సీట్ చిరిగిపోయి ఉందనమాట, మా బుడ్డోళ్ళు చింపేశారు దాన్ని. ఇన్ని బళ్ళల్లో గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుందని మేము కూడా అలాగే వదిలేస్తున్నాము. వచ్చిన కొత్తల్లో అన్నీ చూసి ఏది కొనాలో అర్థం కాక ఏవి పడితే అవి తీసుకునేదాన్ని. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా షాపింగ్ చేయాలన్నమాట. బట్టలు తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీ ఉండవు. కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. బ్యాగ్ చూస్తున్నాను, బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి కొంచెం క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది, కానీ బ్రాండెడ్ అయితే కాదు, అన్ని నార్మల్ బ్యాగ్స్ అనమాట. కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి. సో దాని పక్కనే ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలా రకరకాలు అమ్ముతూ ఉంటారు. టీ షర్ట్స్ చూస్తున్నాను, ఇంట్లో డైలీ వేర్ సమ్మర్కి వేసుకోవడానికి. ఇక్కడ చెప్పాను కదా, సీజన్ని బట్టి క్లాత్స్ ఐటమ్స్ అన్నీ మారిపోతాయి. వింటర్ కాలంలో అయితే మొత్తం అన్ని వూలెన్ క్లాత్స్ ఉంటాయి. సో సమ్మర్ కాబట్టి ఇప్పుడు అన్ని కాటన్ టీ షర్ట్స్ అనమాట. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చాయి. నేను లాస్ట్ టైం డీమార్ట్లో తీసుకున్నాను, అక్కడ వచ్చేసి ఒక్కొక్క టీ షర్ట్ 100 రూపీస్ అట్లా పడింది. ఇదైతే జస్ట్ 75 రూపీస్కి మనకు ఒక్కొక్క పీస్ వచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ ముఖ్యంగా చాలా బట్టలు ఉంటాయి, కానీ ఇవి చూస్తున్నారా ఒక్కొక్కటి 50 రూపీస్ అనమాట. అంటే ఇవన్నీ యూజ్డ్ క్లాత్స్, ఆల్రెడీ వాడేసినవి. సో అందుకనే జాగ్రత్తగా తీసుకోవాలి. సండే మార్కెట్ని అలా ఒక లుక్ వేద్దాం రండి. ఈ కార్నర్లో ఉన్న బ్లూ బ్యాగ్ భలే ఉంది, కొంచెం పెద్దగా ఉంది కానీ చాలా బాగుంది క్వాలిటీ కూడా. అలా అనిపిస్తాయి అనమాట చూడగానే అన్నీ, కానీ అన్నీ కొనేకూడదు. నిజం చెప్పండి, మీకు ఈ జ్యువెలరీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకైతే హిందీ సీరియల్స్లో బాగా రెడీ అయ్యి వేసుకుంటారు కదా, వాళ్ళు గుర్తొస్తారనమాట. హిందీ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్. భలే ఉన్నాయి చూడడానికి. జ్యువెలరీ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు చక్కగా. నేను వేసుకునే చాలా తక్కువ అనమాట, ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు పెట్టను. అండ్ తర్వాత ఈ రింగ్స్ కూడా అంతే. మీరు నోటీస్ చేస్తే హిందీ సీరియల్స్లో చాలామంది ఈ రింగ్స్ పెట్టుకుంటారు, చక్క చేతి నిండుగా కనిపిస్తాయి. మన చేతికేమో జారి వచ్చేస్తున్నాయి అనమాట. ఇవి ఎంతో తెలుసా, జస్ట్ 20 రూపీస్ అనమాట. కానీ భలే ఉన్నాయి చూడడానికి, ఫ్యాన్సీగా పెట్టుకోవచ్చు. నాకైతే ఈ లాస్ట్లో డమరుకం ఒక పక్కన త్రిశూలం లాగా కనిపిస్తుంది కదా, ఇది బాగా నచ్చింది. ఏముంది పోతే పోయిన 20 రూపాయలు తీసుకుందామంటే అదేమో జారి చేతిలోకి వచ్చేస్తుంది. ఇవేమో శారీ కింద వేసుకునే అడుగు లంగాలు, ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. క్వాలిటీ కూడా ఓకే, పర్లేదు, తీసుకోవచ్చు. ఇంకా బోలంత కాస్మెటిక్ ఐటమ్స్ ఉంటాయి, స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, బ్యాండ్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అన్నీ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఈ బొట్టు చూస్తే నా చిన్నప్పుడు నా స్కూల్ టైం గుర్తొస్తాయి. ఇది ఒకటి పెట్టుకొని రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ బొట్లు పెట్టుకొని వెళ్ళేదాన్ని. చాలా కాలం అయింది కదా, అదొకటి తీసుకున్నా. అది జస్ట్ 20 రూపీస్ అనమాట. అండ్ ఈ సవరాలు వచ్చేసి చూడండి ఎంత తక్కువ కాస్ట్, 30 to 40 రూపీస్ ఉంది అంతే. అసలు మన సైడ్ చాలా కాస్ట్ ఉంటాయి. ఇంక ఈ బెడ్షీట్స్ ఏమో 200కి డబుల్ కాట్ బెడ్షీట్ వస్తుంది. క్వాలిటీ కూడా పర్లేదనమాట. ఈ బ్యాగ్ చూస్తున్నారా, ఇదైతే జస్ట్ 300 రూపీస్ అనమాట, పెద్దది. బోలెడన్ బట్టలు పడతాయి అందులో. అండ్ ఈ కత్తిర వచ్చేసి 180 రూపీస్. ఇది ఒక్కొక్కటి ఒక్కో స్టాల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ స్టాల్ అయితే మొత్తం ప్యూర్గా వుడ్తో చేసినవే. ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి. ఈ షాప్ దగ్గర మాత్రం చాలామంది జనాలు ఉంటారు. కాస్ట్ కూడా అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. నేనైతే ఈ 2 కీ చైన్స్ తీసుకున్నా, ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. అండ్ జనాలు చూడండి ఫ్లోటింగ్ ఎట్లా పెరిగిపోయారో. అడుగడుక్కి బట్టల షాప్స్ ఇట్లా టెంప్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడే టీ షర్ట్స్ తీసుకున్నా, మళ్ళీ ఈసారి స్లీవ్లెస్ బనియన్స్ తీసుకుంటున్నా. ఇవి నైట్ టైం వేసుకొని పడుకోవడానికి బాగుంటాయి కదా, ఫ్రీగా. అండ్ క్వాలిటీ కూడా మీకు చూస్తుంటే అర్థమైపోవాలి. అండ్ ఈ ట్రాక్ ప్యాంట్స్ వచ్చి ఒక్కొక్కటి 75 రూపీస్. టీ షర్ట్స్ అయినా ట్రాక్ ప్యాంట్స్ అయినా ఒకటే కాస్ట్. అండ్ ఈ ప్లాజోలు వచ్చి ఒక్కొక్కటి 100 రూపీస్. కానీ ఇవంతా క్వాలిటీ ఉండవు అనమాట. ఈ టాప్స్ కూడా అంతే, జస్ట్ 150 రూపీస్. ఇవి మాత్రం అసలు నేను తీసుకోను. అండ్ బట్టలు మోస్ట్లీ ఆన్లైన్లోనే కొంటాను. ఇక్కడ ఏమన్నా చాలా బాగుంది క్వాలిటీ అనిపిస్తేనే తీసుకుంటా.
ఈ షార్ట్స్ మాత్రం భలే ఉన్నాయి. ప్యూర్ కాటన్, జస్ట్ 150 రూపీస్ అనమాట. మనము ఫ్రాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ షార్ట్స్ని. అండ్ ఈ గ్లాస్ ఐటమ్స్ మొత్తం పింగాణి వస్తువులు చాలా దొరుకుతాయి. నేనైతే ఈ స్టీల్ స్ట్రాస్ తీసుకున్నాను మా వాళ్ళకి. ఈ ప్లేట్లు, గ్లాసులు అన్నీ రీజనబుల్ కాస్ట్ అనమాట మనం బయటతో కంపేర్ చేసుకుంటే. అమ్మాయిలు చూడండి తెగ వెతికేస్తున్నారు. ఇక్కడ జస్ట్ 100 రూపీస్కి ఒక టాప్ ఇచ్చేస్తున్నాడు, అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు. ఈ పక్కన స్కార్ఫ్స్, చున్నీలు బోలెడు అమ్ముతారు. ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగుంది. సమ్మర్ అసలు ఇంటికి వెళ్తున్నాము, ఇంకా ఎండలో కట్టుకోవడానికి ఒక స్కార్ఫ్ అయితే తీసుకున్నా, జస్ట్ 75 రూపీస్ ఒక్కొక్కటి. ఈ నైటీలు కూడా అంతే, ప్యూర్ కాటన్, జస్ట్ 200 రూపీస్ ఒక్కొక్కటి. అండ్ తర్వాత బ్యాంగిల్స్, ఇక్కడ నార్త్లో బ్యాంగిల్స్ గురించి చెప్పుకోవాలి. అసలు మనం వేసుకునేది తక్కువే కాబట్టి నేను అస్సలు తీసుకోను. నా చేతికి ఏమున్నా మా వాళ్ళు టప్ టప్ అని అన్నీ పగలగొట్టేస్తారు, ఇంకా అందుకే బ్యాంగిల్స్ జోలికి పోనమాట. ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంది కదా, అందులో ఒక సింపుల్ బ్రేస్లెట్ నాకు బాగా నచ్చింది, జస్ట్ 30 రూపీస్ అది తీసుకున్నా. అండ్ ఒక 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అవి వచ్చేసి వైట్ కలర్ 40 రూపీస్ అండ్ పక్కన ఉన్న 30 రూపీస్. అండ్ దాంతోపాటు మా వాడికి ఒక బెల్ట్ చెప్పులు తీసుకున్నా. మొన్ననే అయోధ్యలో కొత్త చెప్పులు పడేశాడు, అందుకే ఈసారి తక్కువ కాస్ట్లో 200 పెట్టి తీసుకున్నా. లేడీస్కి చాలా రకాల ఇన్నర్వేర్స్ దొరుకుతాయి. బ్రాండెడ్వి చాలా కాస్ట్ ఉంటాయి కదా, అదే క్వాలిటీతో ఎగ్జాక్ట్గా డూప్లికేట్ దొరికేస్తాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు ఐరన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్. అండ్ ఈ ఐరన్ ప్యాన్ వచ్చేసి 200 చెప్పాడు, 250 చెప్పాడు, మనం బార్గెన్ చేస్తే 200కి 180కి ఇచ్చేస్తాడు. సో ఇవన్నీ ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. అండ్ మా వాడికి షూస్ కూడా తీసుకున్నా, ఇవి కూడా జస్ట్ 200. వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పెట్టను, ఎందుకంటే బాగా ఖరాబ్ చేసేస్తారు, మనం ఎన్ని డబ్బులు పెట్టినా వేస్ట్. అందుకనే ఈ ఎల్కేజీ, యూకేజీ అప్ టు ప్రైమరీ వరకు తక్కువ కాస్టే యూజ్ చేస్తా. అండ్ తర్వాత సండే మార్కెట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా ఢిల్లీకి వస్తే కనుక దగ్గరలో చాలా చోట్ల సండే మార్కెట్స్ ఇట్లా పెడతా ఉంటారు. సో మీకు నియరెస్ట్ సండే మార్కెట్ ఏదైనా ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక మన షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నేను 5:30కి వచ్చాను, ఇప్పుడు 9:30 అయింది. ఇంతసేపు తిరిగాను కానీ కొన్నవి చాలా తక్కువ, కానీ అన్ని విండో షాపింగ్ చేస్తూ ఉంటా, అన్నీ చూస్తూ ఉంటా అనమాట. తక్కువ అంటే ఈసారి మాత్రం కొంచెం గట్టిగానే చేసినట్టున్నా, బిల్లు మొత్తం కలిపి 4,000 దాకా అయ్యింది. సో మళ్ళీ లాస్ట్లో వెళ్ళిపోయే ముందు మనసొప్పలేదు, ఒక బ్యాగ్ అయితే తీసుకోవాలనుకున్నా రఫ్గా యూజ్ చేసుకోవడానికి. లైట్ పీచ్ కలరు, ఇది స్లింగ్గా యూజ్ చేయొచ్చు, కొంచెం భారీగా కూడా ఉంది, హ్యాండ్ బ్యాగ్లో కూడా పనికొస్తుంది. దాంతోపాటు చిన్న స్లింగ్ బ్యాగ్ ఒకటి ఈ చీతా మోడల్లో ఉంది కదా, ఇది కూడా ఒకటి తీసుకున్నా. ఇది క్వాలిటీ చాలా బాగుంది, చిన్నది కూడా 200 రూపీస్. ఆల్మోస్ట్ అనుకున్నవన్నీ తీసేసుకున్నా. మీరు కనుక సండే మార్కెట్కి రావాలి అనుకుంటే, ఒకవేళ ఫస్ట్ టైం వచ్చేటట్టు అయితే చక్కగా పనులన్నీ చేసుకొని మంచిగా టైం పెట్టుకొని రండి. షాపింగ్ ఎక్కువ చేసినా చేయకపోయినా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. చూస్తుంటే నాతో పాటు సండే మార్కెట్ షాపింగ్ మీరు కూడా చేసినట్టే ఉంది కదా. ఒకవేళ మీకు కూడా నచ్చితే మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.